ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా ధవళేశ్వరంకు చేరుకుంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ కి 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు 150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. గేట్ల పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి కానున్నారు. ఈ సందర్భంగా సాగునీటి సరఫరా, బ్యారేజ్ ఆధునీకరణ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. 1847లో ప్రారంభమైన ధవళేశ్వరంలోని ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ప్రస్తుతం 179 సంవత్సరాలను అయితే పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్టు, ఇది ఉభయ గోదావరి జిల్లాలకు ఇటు త్రాగు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాజెక్టులోని 175 గేట్ల ద్వారా ఏదైతే ఎగువన వస్తున్న వాటర్ను నిల్వ చేయగా పోను మిగిలింది ఇటు సముద్రంలోకి విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాజెక్టు 179 సంవత్సరాలు అయితే పూర్తయింది. అయితే ప్రస్తుతం కొన్ని గేట్లు పూర్తిగా పాడయ్యే దశలో ఉండడంతో వాటిని పునర్నిర్మించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి దశలో 35 కోట్లతో 58 గేట్లను పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆ గేట్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో పాటు మిగిలిన 117 గేట్లను కూడా 152 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రాజెక్టు యొక్క గేట్లను ఎత్తడానికి ఉపయోగించే మోటార్లు కానీ, అందుకు గేట్లను లిఫ్ట్ చేయడానికి ఉన్న వైర్లు, ఇతరితర అన్నీ కూడా ప్రాజెక్ట్ చాలా పురాతనం అయిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం వాటన్నిటినీ కూడా ఆధునీకరించనున్నారు. ముఖ్యంగా మనం ఈరోజు విజువల్స్లో చూస్తున్నాము. ఇట్లా గేట్ల నుంచి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటిని గేట్ల ద్వారా దిగువకు కిందకు వదులుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఆధునీకరించడంతో కొంత మిగులు జలాలను కూడా పొదుపు చేసే అవకాశం ఉందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ 117 గేట్లను ఆధునీకరణ పనులను ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాజెక్టు వద్దన్న పిచ్చికలంకలోని ఏర్పాటు చేసిన సభ వద్ద రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా ఈ గేట్ల మార్పిడి ఏదైతే ఉందో ఈ గేట్ల మార్పిడిని అయితే కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా కూడా అధికారులకు సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో ఈరోజు ఆయన పిచ్చికలంకలోని ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆయన రైతులతోటి ముఖాముఖి చర్చ సమావేశం కార్యక్రమం అయితే ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఇక్కడ అధికారులతో సమావేశం మరియు రైతులతో ముఖాముఖి కార్యక్రమం ముగిసిన వెంటనే కూడా ఆయన పోలవరంలోని ప్రాజెక్టు వద్ద ఇటు పోలవరం పనులు కూడా పర్యవేక్షించడంతో పాటు ఇటు 3 జిల్లాల్లో కూడా ఆయన వివిధ ఇరిగేషన్ పనులు అయితే ఆయన పర్యవేక్షించనున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, ధవళేశ్వరం.